ప్రైజ్ ద లార్డ్ అందరికి. ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మందికి సాంగ్స్ పాడాలని ఉంటది, కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చేసుకోవాలన్నది తెలియదు. అలాగే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లాంటివి కూడా అవైలబిలిటీ ఉండవు. అలాంటి వాళ్ళ కోసం ఓన్లీ మీ మొబైల్ యూజ్ చేసి వోకల్స్ రికార్డ్ చేయడం, వాయిస్ క్లారిటీ ఇంప్రూవ్ చేయడం, అలాగే క్వాలిటీగా ఎక్స్పోర్ట్ చేయడం అన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంకా మనకు నచ్చిన సాంగ్ ని కవర్ చేయడం అంటే యూట్యూబ్లో మీకు నచ్చిన సాంగ్ని డౌన్లోడ్ చేసి అందులో ఉన్న సింగర్ వాయిస్ని రిమూవ్ చేసి మీ వాయిస్ మిక్స్ చేసుకునేటట్టు యాప్ ఇన్స్టాల్ దగ్గర నుండి మీరు మీ వాయిస్ని మిక్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసే వరకు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. ఈ వీడియో కింద టైం స్టాంప్స్ కూడా ఇచ్చాను. మీరు ఈజీగా మీకు కావాల్సిన టాపిక్లోకి వెళ్ళొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం యూట్యూబ్లో నుంచి ఒక సాంగ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదన్నా సాంగ్ అయితే సాంగ్ వచ్చిన తర్వాత మీరు సాంగ్ దగ్గర మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి. అదైతే నొక్కి షేర్ అన్న బటన్ ఉంటుంది. షేర్ అన్న బటన్ దగ్గర మనకి కాపీ లింక్ అని ఉంటుంది. సో ఆ కాపీ లింక్ అన్న ఆప్షన్ అయితే మీరు నొక్కండి. నొక్కిన తర్వాత మీరు డైరెక్ట్ గా బ్రేవ్ అని ఒక బ్రౌజర్ అయితే ఉంటుంది. గూగుల్ క్రోమ్ అయినా వాడచ్చు, బ్రేవ్ అయినా వాడచ్చు. గూగుల్ క్రోమ్ లో మీకు యాడ్స్ అయితే వస్తాయి అనమాట. సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యాడ్స్ అయితే వస్తాయి. సో నేనైతే బ్రేవ్ బ్రౌజర్ అని ప్లే స్టోర్ లో దొరికే యాప్ నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. సో ఇందులో మనం బ్రేవ్ బ్రౌజర్ లో వైట్ మేట్ అని కొడితే మనకి ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. వైట్ మేట్ యూట్యూబ్ డౌన్లోడర్ అని. సో ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఇందాక కాపీ చేసాం కదా లింక్ సాంగ్ని, ఆ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ యారో బటన్ అయితే నొక్కండి. సో నొక్కగానే చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్ కింద స్క్రోల్ చేస్తే ఇందాక సాంగ్ ఏదైతే కాపీ చేసామో ఇక్కడ MP3 అడుగుతుంది. సో మనం MP3 320 kbps అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ నొక్కితే ఇక్కడ నాకైతే చూడండి ఇలా ప్రిపరేషన్ డౌన్లోడ్ బటన్ అయితే ఇస్తుంది. సో చూడండి ఇక్కడికి డౌన్లోడ్ అయిపోలో డౌన్లోడ్ చూడండి. ఇప్పుడైతే మనకి పాట అయితే డౌన్లోడ్ అయింది. మన డౌన్లోడ్ అన్న ఫోల్డర్లోకి అయితే సాంగ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం మన యూట్యూబ్లో సాంగ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన వాయిస్ రికార్డ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి ఇంకొక టూల్ కావాలి. ఆ టూల్ నేమ్ వచ్చేసి బ్యాండ్ ల్యాబ్ అని మనకి ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో మనం అయితే మన ప్రాసెస్ అంతా చేసుకుంటాం అనమాట. అది కూడా మెయిన్ యాప్, అది కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి బ్యాండ్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. ఓకే, బ్యాండ్ ల్యాబ్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో ఉన్నది మనం ఇన్స్టాల్ అయితే చేయండి. జస్ట్ ఇన్స్టాల్ బటన్ నొక్కితే చాలు, ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ వచ్చింది ఏంటంటే లాగిన్ అవ్వమని మనకి ఇట్లా వస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే మనం జీమెయిల్తో అయితే లాగిన్ అవ్వాలి. సో మీరు కూడా జీమెయిల్తో లాగిన్ అవ్వండి, మీ జీమెయిల్ అకౌంట్తో. సో అగ్రి అండ్ షేర్ నొక్కేస్తే మనకి యూజర్ నేమ్ అడుగుతుంది. నేను యూజర్ నేమ్ కూడా పెడుతున్నాను. యూజర్ నేమ్ మీ నేమ్ అలాగే నెంబర్స్ లాంటివి ఏదైనా యాడ్ చేయండి. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. మీరైతే వాక్ లిస్ట్ పెట్టండి. వాక్ లిస్ట్ పెట్టి డన్ నొక్కండి. మీకు ఇష్టమైన ఫేవరెట్ జానర్స్ అడుగుతుంది. ఎంత ఆప్షనల్లే కానీ పెట్టండి. నేను మామూలుగా పెడేస్తున్నాను. ఇక్కడైతే స్కిప్ నొక్కండి. ఇన్స్పిరేషన్ అని అడుగుతుంది, స్కిప్ నొక్కండి. నెక్స్ట్ నొక్కండి. ఇప్పుడు మనకి ఇట్లా మీకు బ్యాండ్ ల్యాబ్లో వాడుతున్నప్పుడు కూడా ఇట్లాగా ప్రీమియం తీసుకోమని మనకి ఇలా అస్తమాలు యాడ్ వస్తూ ఉంటుంది. సో మీరు అస్తమాలు జస్ట్ బ్యాక్ నొక్కేస్తే చాలు, ప్రీమియం ఏం కట్ అవసరం లేదనమాట. టూల్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, అలాగే లాగిన్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోగలం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ యాప్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకున్నాం. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఇది ఏంటంటే జస్ట్ కొన్ని చేసినాయి అంటే బ్యాండ్ ల్యాబ్లో చేసినాయి, కానీ బ్యాండ్ ల్యాబ్లో ఎవరన్నా పోస్ట్ చేసిన వీడియోస్ కానీ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే కనబడితే ఒక పక్కకు వచ్చేస్తే ఇది మనకి జస్ట్ రీల్స్ ట్యాబ్ లాగా అనమాట. అంటే మ్యూజిక్ చేసిన వాళ్ళు వస్తూ ఉంటాయి, పోస్ట్ చేసిన వాళ్ళు సేమ్. ఇంకొక ప్లస్ ఐకాన్ పక్కన వెళ్తాం. ఒకసారి ఈ పక్కకి వెళ్తే మళ్ళీ సో ఇక్కడ కూడా మనకి మళ్ళీ బ్యాండ్ ల్యాబ్ సౌండ్స్ కానీ అంత బ్యాండ్ ల్యాబ్లో మళ్ళీ క్రియేట్ చేసిన మ్యూజిక్ కానీ మళ్ళీ ఇక్కడ కూడా అదే మనకి కనబడుతుంది. ఈ చివరి ఆప్షన్ ఏంటంటే లైబ్రరీ అనమాట. అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కనబడతాయి అన్నమాట.
ఓకే. మనం తెలుసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే మెయిన్‌గా యూజ్ చేసేది ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఇది మనం ఎక్కువ ఇందులోనే మనం వర్క్ అంతా చేస్తామనమాట. ఈ ప్లస్ ఐకాన్ నొక్కి మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం ఎప్పుడు. ఇప్పుడు మనం ఒక మైనస్ ట్రాక్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మైనస్ ట్రాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక సాంగ్ డౌన్‌లోడ్ చేసుకున్నామా, అందులో ఉన్న సింగర్ వాయిస్‌ని రిమూవ్ చేస్తామనమాట. సింగర్ వాయిస్ తీసేస్తే ఓన్లీ మనకి మ్యూజిక్ ఫైల్ ఉంటది కదా! ఆ మ్యూజిక్ ఫైల్‌నే మనం మైనస్ ట్రాక్ అంటామనమాట. మనం మైనస్ ట్రాక్‌ని బ్యాండ్ ల్యాబ్‌లో క్రియేట్ చేయొచ్చు. అలాగే వెబ్‌సైట్‌లో కూడా క్రియేట్ చేయొచ్చు. బ్యాండ్ ల్యాబ్‌లో మనం రోజుకి 2 ఫ్రీగా చేసుకోగలం. అంటే 2 సాంగ్స్‌ని మైనస్ ట్రాక్స్ కింద ఫ్రీగా బ్యాండ్ ల్యాబ్‌లో చేసుకోగలం. అలాగే వెబ్‌సైట్‌లో అయితే రోజుకి ఒకటి ఫ్రీ చేసుకోగలం. ఇలా మనం రోజుకి 3 ట్రాక్స్ అయితే చేసుకోగలం అనమాట. ముందుగా బ్యాండ్ ల్యాబ్ యూజ్ చేసి అట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఓన్లీ స్ప్లిట్టర్ అని ఉంటది. రెండో ఆప్షన్ మాస్టరింగ్ పక్కన ఉంటది. స్ప్లిట్టర్ ఏఐ అని ఉంది కదా! ఈ స్ప్లిట్టర్ అన్నది నొక్కండి. సో, ఇట్లా యాడ్స్ వస్తుంటే ఇది జస్ట్ క్లోజ్ చేసుకోవడమే. ఓకే. ఇప్పుడు మనకి ఇంపోర్ట్ సాంగ్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా సాంగు. ఆ సాంగ్ అయితే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. అది ఎక్కడుంది? డౌన్‌లోడ్స్‌లో ఉంటదనమాట. సో, డౌన్‌లోడ్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి నేను ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్న సాంగ్ అయితే వచ్చింది. అదైతే పెట్టుకోండి. ఇందులో మనం ఏ ఆప్షన్ అయితే ఏం పెట్టుకోవసరం లేదు. జస్ట్ పైన మనకు ఉంటది వోకల్స్ అదర్స్. ఈ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఈ ఆప్షన్ అయితే మనం అక్కడ పెట్టేసి ఉంటది. మళ్ళీ పెట్టుకోండి. అదే పెట్టుకొని స్ప్లిట్ అయితే చేసేయండి. స్ప్లిట్ చేసేయడం ఏంటంటే ఇప్పుడు వాయిస్‌ని విడిగా, మ్యూజిక్‌ని విడిగా ఇది చేస్తదనమాట. సో, లోడ్ అవుతది. మీరు వెయిట్ చేయండి అంతే. సో, డన్ అని వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి వోకల్స్ అండ్ అదర్స్. అదర్స్ అంటే ఏంటంటే ఓన్లీ మ్యూజిక్ ఉంటది. వోకల్స్ అంటే మనకి ఓన్లీ వోకల్స్ ఉంటాయనమాట. మనం ఏం చేయాలంటే ఈ వోకల్స్ అన్నది పూర్తిగా తగ్గించుకోవాలనమాట. ఇక్కడ మనకి చిన్న ఆప్షన్ ఉంది కదా! ఇలా గీతల్లా పెట్టేసి సో, ఈ ఆప్షన్ అయితే నొక్కండి. మనకి ఇట్లా ఓపెన్ ట్రాక్స్ ఇన్ స్టూడియో అని అడుగుతది. ఓపెన్ ఇన్ స్టూడియో అని నొక్కండి. సో, ఇట్లా ఆప్షన్స్ అయితే వస్తది. బ్యాక్ నొక్కండి. సో, చూసారా ఇప్పుడు మామూలుగా ఇక్కడ 2 ట్రాక్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఒకటి వోకల్స్, ఇంకోటి మ్యూజిక్. ఇక్కడ మనం వోకల్స్ అని ఉంది చూసారా ఇక్కడ? ఆ వోకల్స్ అన్నది తీసుకొని డిలీట్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకిది మైనస్ ట్రాక్. ఇది మనం మైనస్ ట్రాక్ ఇప్పుడు మనం వోకల్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం మిక్స్ చేసుకోవచ్చనమాట. ఇలా మనం బ్యాండ్ ల్యాబ్ యూజ్ చేసుకొని మైనస్ ట్రాక్ అయితే క్రియేట్ చేయొచ్చు. వెబ్‌సైట్‌లో ఎలా చేయొచ్చో చూద్దాం. సో, మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. సో, బ్రౌజర్‌లో ఇప్పుడు వోకల్ రిమూవర్ .org అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే మనకి ఇట్లా చూడండి ఈ వెబ్‌సైట్ అయితే వస్తది. వి అని ఉంటది మనకి. ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఓపెన్ చేసి బ్రౌజ్ మై ఫైల్స్ అని ఉందా? బ్రౌజ్ మై ఫైల్స్ అని నొక్కి మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా సాంగ్‌ని. ఆ సాంగ్ అయితే ఓపెన్ చేయండి. జస్ట్ మీరు ఇట్లా వెళ్ళి డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఇందాక మనకి బ్యాండ్ ల్యాబ్‌లో ఎలా లోడ్ అయింది. లోడ్ అయ్యి మళ్ళీ చేస్తదనమాట. సో, ఇక్కడ కూడా చూడండి మనకి మ్యూజిక్ అలాగే వోకల్స్ ఉంది. సో, కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వేవ్ ఫార్మాట్ అని పెట్టుకొని సేవ్ నొక్కండి. సేవ్ దగ్గర మనం మ్యూజిక్ అన్నది సెలెక్ట్ చేయండి. డౌన్లోడ్ అని నొక్కండి. ఇప్పుడు మనకి మ్యూజిక్ అన్నది డౌన్లోడ్ అయిపోతదనమాట. ఇప్పుడు మనం ఈ ట్రాక్‌ని బ్యాండ్ ల్యాబ్‌లోకి ఎట్లా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాండ్ ల్యాబ్‌లోకి వచ్చాం కదా! ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఫైల్ అని ఆప్షన్ కనబడతది చూడండి. ఇక్కడ పైన ఉంది కదా! అది నొక్కిన తర్వాత మనకి ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతది. ఇందులో మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నది నేమ్ వచ్చి చూసారా ఆడియో మ్యూజిక్ అని ఉంది. అదైతే ఓపెన్ చేయండి. సో, ఇప్పుడు చూడండి ఇంపోర్ట్ అయితే అయిపోయింది చూసారా? బ్యాండ్ ల్యాబ్ స్టూడియోలోకి ఇంపోర్ట్ అయితే అయిపోయింది. సో, ఈ విధంగా మనం వెబ్‌సైట్ యూజ్ చేసుకొని మైనస్ ట్రాక్ క్రియేట్ చేయొచ్చు. బ్యాండ్ ల్యాబ్‌లో మనకి స్ప్లిట్టర్ అన్న ఆప్షన్ ఉంది. అది యూజ్ చేసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాండ్ ల్యాబ్‌లో మనకి రోజుకి 2 లిమిట్స్ అన్నమాట. అంటే 2 సాంగ్స్ చేసుకోగలం. అదే వెబ్‌సైట్‌లో అయితే మనకు ఒకే సాంగ్ లిమిట్. ఇలా మనం వెబ్‌సైట్ యూజ్ చేసి బ్యాండ్ ల్యాబ్ యూజ్ చేస్తే మనం రోజుకి 3 మైనస్ ట్రాక్స్ అయితే క్రియేట్ చేసుకోగలం. మనం ఇప్పుడు బ్యాండ్ ల్యాబ్ ఉంది కదా!
సో దీన్ని మనం ఇట్లా వాడడం కొంచెం కష్టం అనమాట. జస్ట్ ఇట్లా రొటేట్ చేయండి, మనకి రొటేట్ అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం ఎడిటింగ్ చేసుకుంటాక కానీ ఎఫెక్ట్స్ గట్ట పెట్టుకుంటాక కానీ మనకి కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. సో మనం ఫటాఫట్ ఈ పైన ఉన్న ఆప్షన్స్ అయితే తెలుసుకుందాం. ఇవి కాకుండా మనకి ఇంకొంచెం ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి అనమాట. అది నేను వోకల్స్ ఎడిట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు కనబడుతుందంతా చూడండి, ఈ ఏరియాలో మొత్తం కనబడుతుందంట. దీన్ని ప్లేలిస్ట్ అంటారు అనమాట. సో ఈ ప్లేలిస్ట్ లోనే మనం మన వాయిస్ రికార్డింగ్స్ కానీ, సో ఈ అన్ని ఫైల్స్ కూడా, ఆడియో క్లిప్స్ అన్ని కూడా మనకి ప్లేలిస్ట్ లో ఉంటాయి అనమాట. ఈ పక్కన కనబడుతున్నాయి మనకి ట్రాక్స్ అనమాట. ఇప్పుడు ప్లేలిస్ట్ లో ప్రస్తుతానికి అయితే మనకి కనిపిస్తుంది ఓన్లీ ఒక ట్రాక్ ఉంది. అదే ఇంకొక ట్రాక్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంది చూసారా, ఈ ప్లస్ ఐకాన్ నొక్కితే మనకి చూడండి వాయిస్ ఆడియో అని కొడితే మనకి ఇంకొక ట్రాక్ అయితే వచ్చింది. సో పైన కనిపించి మనకి 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని బార్స్ అంటారు అనమాట. సో మనం ప్లే చేస్తే టైం లైన్ లో ఇలా వెళ్తూ ఉంటది అనమాట. ఆ పైన బార్స్ బట్టి అట్లా వెళ్తుంది. ఓకే, మనకి ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుంది కదా, మనకి పైన రెడ్ కలర్ లో బార్స్ దగ్గర రెడ్ కలర్ లో కనబడుతుంది కదా, అది ఏంటంటే అది నేను ఎనేబుల్ చేశానంటే చూడండి, నేను ప్లే చేస్తే మళ్ళీ ముందుకు వెళ్లకుండా డైరెక్ట్ అదే ప్లే అవుతుంది అనమాట. 1 నుంచి 2 వరకే ప్లే అవుతుంది. అదే నేను ఆపేస్తే చూడండి, సో ముందుకైతే వెళ్తుంది అనమాట. అది మనకి లూప్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనం ఇక్కడ లిరిక్స్ అన్నది రాసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఏదన్నా మనం టైప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మనం ఇక్కడ లిరిక్స్ రాసుకుంటే మనం రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ అపిరెన్స్ అవుతుంది అనమాట. మనం లిరిక్స్ మర్చిపోకుండా ఉంటాకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి చివరి ఉన్న ఆప్షన్ ఏంటంటే సెట్టింగ్స్ అనమాట. సో ఈ సెట్టింగ్స్లో మనకి టెంపో ఇన్ఫర్మేషన్ కానీ, మెట్రోనోమ్ కానీ, సో మనం ప్రస్తుతానికి అయితే ఇందులో ఏమి చూడడం లేదు. ఏదైనా లేటెన్సీ కానీ వస్తే ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట, సెట్టింగ్స్లోకి వచ్చి. ఓకే, మళ్ళీ స్టూడియో మోడ్లోకి వచ్చేసాను. మనకి ఇక్కడ యూ సింబల్ లా కనబడుతుంది కదా, అయస్కాంతం సింబల్ లాగా. ఇది ఏంటంటే చూడండి, అది ఎనేబుల్ అయినప్పుడు నేను క్లిప్ని పక్కకి జరపాలనుకుంటే కొంచెం అన్నదే మనకి స్మూత్గా అయితే వెళ్దనమాట. జస్ట్ అలా అలా ఆగాగి వెళ్తున్నట్టు ఉంటుంది. అదే మనం అది ఆఫ్ చేసేస్తే చూడండి, జస్ట్ ఇలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. మనకి చివరి కనబడుతుంది అయితే ఎగ్జిట్ బటన్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలంటే అది వెళ్ళిపోవడానికి ఈ ఆప్షన్ అయితే నొక్కుతాం. ఈ కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఉన్నది బ్యాక్ ఫార్వర్డ్ అనమాట. అంతే చూడండి, నేను క్లిప్ ముందుకు పెట్టి వెనక్కి జరిపితే వెంటనే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఈ సెంటర్లో కనబడుతుంది మనకి రికార్డ్ బటన్. మనం వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నప్పుడు మనం ఈ బటన్ అయితే వాడతాం. ఈ పక్కన ఉన్నది మనకి ప్లే బటన్ అనమాట. అంటే ప్లే చేస్తే చూడండి వెళ్తుందా. సో ఇదైతే ప్లే బటన్ అనమాట. మన సాంగ్ ప్లే అవటాకే. మనం ఏదైనా ఒక తప్పు ఏదన్నా చేసామనుక, ఆప్షన్ మనకు నచ్చలేదు, అండు ఆప్షన్ ఉంటుంది. ఈ పక్కన చూడండి యారో ఉంది కదా, ఇది అండు ఆప్షన్ అనమాట. మీకు సింపుల్గా చూపిస్తుంది చూడండి. ఇక్కడికి వెళ్ళి కటింగ్ చేశాను. సో చూడండి, అండు నొక్కగానే అలా అయిపోతుందో. సో ఈ విధంగా మనం అండు రీడో అన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి చివరి ఉన్నది మెట్రోనోమ్ అనమాట. అంటే మనం సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు వెనకాల తాళం మనకి వినబడుతుంటుంది. టిక్ 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 అంటూ తాళం అయితే వస్తుంది అనమాట. సో ఈ మైక్ సింబల్ ఉంది కదా, ఈ మైక్ సింబల్ నొక్కితే ఏమవుతుంది అంటే ఓన్లీ నాకు ఆ ఒక్క క్లిప్పే చూపిస్తుంది. అంటే నేను ఏదైతే క్లిప్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఒక్క క్లిప్పే చూపిస్తుంది అనమాట. చూడండి ఇట్లా. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే కటింగ్ చేసుకుంటే కానీ, సో దీన్ని కొంచెం ఒక్కదాన్నే స్పెసిఫిక్గా చూసి కటింగ్ చేసుకుంటే, ఎడిటింగ్ చేసుకుంటే మనకి వర్క్ అవుతుంది అనమాట ఈ ఆప్షన్. ఈ కిందకు వస్తే మనకి ఆటో పిచ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఆటో ట్యూన్ లాగా అనమాట. మన వాయిస్ ని కొంచెం మ్యూజిక్ స్కేల్లోకి కొంచెం పిచ్ కరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ అని ఉన్నాయా, సో ఇదేంటంటే మనకి ఇందులో డిఫరెంట్ ప్రీసెట్స్ ఇస్తారు వీళ్ళే వాయిస్కి పెట్టేసుకుంటే. లేదంటే మన ఓన్గా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి మనకి ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అంటే ఈక్యూ కానీ, కంప్రెషన్ కానీ, రివెబ్ కానీ, ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ లో దొరుకుతాయి అనమాట. ఇదైతే ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇంకొకటి మనం మిక్సర్లోకి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ గైస్. సో మిక్సర్లో చూడండి మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో అన్ని ట్రాక్స్ యొక్క వాల్యూమ్స్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ కూడా మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకొక ఆప్షన్ మనకు పక్కన ఉంది ఏంటంటే మ్యూట్ అనమాట. అంటే మనకు అవసరం లేదు, ఏమన్నా ట్రాక్ ఉంటే దాన్ని మ్యూట్ చేసుకోవాలంటే మ్యూట్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఎస్ అని ఉంది కదా, ఎస్ అంటే ఏంటంటే సోలో. అంటే మనకి కింద ఏమి ప్లే అవ్వమన్నమాట. మనం ఏదైతే ఒక్కటే వినాలనుకుంటున్నామో
ఆ సోలో ఆప్షన్ లో పెట్టుకుని వింటే అదొక్కటి వినబడుతుంది, ఇంకా మిగతా ఏం వినబడవు అనమాట. ఇక్కడ ఎల్ఆర్ అని ఉంది కదా, ఎల్ఆర్ అంటే ఏంటంటే మన లెఫ్ట్ ఇయర్ లో రావాలా రైట్ ఇయర్ లో రావాలా అన్నది మనకి లెఫ్ట్ ప్యానింగ్ అనమాట. అది ఇంకా లాస్ట్ లో మనకు వచ్చేసి అంతా కలిపి మనం మాస్టరింగ్ ప్రీసెట్స్ ని ఇస్తారనమాట. మనం వోకల్స్ రికార్డ్ చేసేసుకున్న తర్వాత వోకల్ చైన్ కూడా వేసేసాక మనం లాస్ట్ అయితే మాస్టరింగ్ అన్న దాంట్లో ఒక ప్రీసెట్ అయితే పెట్టుకుని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇదైతే మనకి సింపుల్ ఓవర్ రివ్యూ ఈ పైన ఉన్న ఆప్షన్స్ గురించి. ఈ కాకుండా మనకి ఇంకా చిన్న చిన్న అంటే ట్రిమ్ చేసుకోవడం కానీ, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కానీ, ఒక నాయిస్ రిమూవ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉన్నాయి. నేను మన వోకల్స్ ఎలా ప్రాసెస్ చేయాలన్న పోర్షన్లో అయితే చెప్తాను. ఇప్పుడు మనం రికార్డింగ్ సెటప్ గురించి మాట్లాడదాం. నేను 2 సెటప్స్ అయితే చెప్తాను, మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి మీరు వెళ్ళండి. సో ఫస్ట్ అందరికి ఈజీగా మన బడ్జెట్లోనే ఇట్లా మనకి హెడ్ ఫోన్స్ ఉంటాయా, మీకు షాప్స్లో అలా కూడా దొరుకుతుంది. ఇలా హెడ్ ఫోన్స్ ఉండి ఇక్కడ చూడండి చిన్నదే మైక్ ఇస్తాడనమాట. మన హెడ్ ఫోన్స్ లో సాంగ్ వింటాం, ఇక్కడ మనం వాయిస్ అయితే రికార్డ్ చేసుకుంటాం. ఈ జాక్ ఇస్తాడు, ఈ జాక్ తీసుకెళ్లి మనకు ఫోన్ ఉందా ఇది ఉంది ఇట్లా జాక్ అయితే పెట్టింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ రికార్డ్ బటన్ నొక్కితే మన వాయిస్ ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకొని మనం వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని హెడ్ ఫోన్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు అవి కొన్నా పర్వాలేదు. మైక్ ఉండాలన్నమాట, మెయిన్ మైక్ ఉండే హెడ్ ఫోన్స్ అయినా పర్లేదు, మైక్ ఉన్న ఇయర్ ఫోన్స్ అయినా పర్లేదు, మనకి ఖచ్చితంగా మైక్ అన్న ఉండాలన్నమాట. కొన్ని ఫోన్స్ లో మనకి ఈ జాక్ అయితే పెట్టుకుంటే మనకి ఇవ్వరనమాట. సో మీరేం చేస్తారంటే మీరు జస్ట్ కన్వర్టర్ దొరుకుతుంది, ఈ జాక్ టు సి టైప్ వచ్చేటట్టు మన ఛార్జింగ్ పిన్ పెట్టుకుంటాం కదా ఆ టైప్ వచ్చేటట్టు కన్వర్టర్ దొరుకుతుంది, మీరు ఆ కన్వర్టర్ వాడితే సరిపోతుంది అనమాట. సో ఓన్లీ మొబైల్లోనే కాకుండా నేను ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవాలి ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మనకి 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఆడియో ఇంటర్ఫేస్ ఇస్తారు, కండెన్సర్ మైక్ ఇస్తారు, హెడ్ ఫోన్స్ ఇస్తారు. సో ఇట్లాంటిది మనకి బండిల్స్ దొరికితే ఇది మీ బడ్జెట్ బట్టి మీరు తీసుకోండి. మీరు అది యాజ్ ఇట్ ఈజ్ బ్యాండ్ ల్యాబ్కి పెట్టుకొని వాడుకోవచ్చు. ఫ్యూచర్లో మీరు ల్యాప్టాప్ ఒక అలా చూసుకున్నా సరే దానికి పనిచేస్తుంది, మొబైల్కి పనిచేస్తుంది అనమాట. సో మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది చూసారా, జస్ట్ ఇది ఆడియో ఇంటర్ఫేస్ అనమాట. దీనికి వెనకాల XLR కేబుల్. సో ఈ కేబుల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఈ కేబుల్ వచ్చేసి మనకి ఇక్కడ మైక్ పెట్టాను అనమాట. ఇంకొక జాక్ ఉంది కదా, ఇక్కడ మనకి పవర్ కేబుల్ లా ఉంది కదా, ఈ పవర్ కేబుల్ లో నుంచి నేను ఓటీజీ వాడి ఇక్కడ పెట్టాను చూడండి నా ఫోన్ కి. సో జస్ట్ ఇట్లా ఓటీజీ వాడి మీరు వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మీరు కొన్నప్పుడే మీకు ఇట్లాంటిది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇదేంటంటే TRS అనమాట. ఇట్లాంటిది హెడ్ ఫోన్స్ ఉన్నాయనుకోండి ఒకవేళ పెట్టుకోలేము అనమాట. సో దానికోసం మనం TRS ఏదో వాడతాం. TRS ఫస్ట్ దీన్ని పెట్టేసి ఆ తర్వాత మనకి ఇది ఉంది చూసారా, ఇది ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాం. అప్పుడు మనకి ఇందులో నుంచి సౌండ్ వస్తుంది. ఇలా ఇది కొంచెం తలపడి ప్రాసెస్, కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ పెట్టగలను, ఎక్కువ క్వాలిటీ క్యాప్చరింగ్ బాగుండాలి మీరు పెట్టగలను అంటే ఖచ్చితంగా పెట్టండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో మీకోసం ఒకసారి చూపిస్తున్నాను చూడండి, బ్యాండ్ ల్యాబ్ ఉంది కదా. సో మీరు ఫస్ట్ అయితే జాక్ అయితే పెట్టండి. జాక్ పెట్టేస్తే మనకి ఇక్కడ హెడ్ ఫోన్ సింబల్ అయితే చూపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ప్లస్ ఐకాన్ వాయిస్ ఆడియో అని తీసుకుంటాం. జస్ట్ మీరు రికార్డ్ నొక్కేస్తే చూడండి, ఇక్కడ జస్ట్ రికార్డ్ నొక్కేసి హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. సో చూసారు కదా, ఈ విధంగా మన వోకల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సింగింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే మొదటిది వచ్చేసి సైలెన్స్ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి పాడండి. అంటే సింపుల్ గా మీరు రూమ్ డోర్ క్లోజ్ చేసి కిటికీలు కూడా క్లోజ్ చేసి ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసి పాడండి. అప్పుడు ఎటువంటి నాయిస్ క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ అయితే తగ్గుతాయి. రెండోది పాడేటప్పుడు మైక్ అన్నది జస్ట్ ఇట్లా పెదం దగ్గర పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. డిస్టెన్స్ ఇవ్వడం ద్వారా మీ వాయిస్ బాగా క్యాప్చర్ అవుతుంది, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా. మూడోది టేక్స్ ఎక్కువ తీసుకోండి. అంటే ఒక టేక్ తో సరిపెట్టకుండా 2-3 టేక్స్ తీసుకోండి. అంటే మంచిగా వచ్చేదాకా మంచిగా 2-3 టేక్స్ పాడుకోండి. సో కూర్చొని పాడేటప్పుడు ఇలా వంగిపోతే మీకు బ్రీత్ అన్నది అంత త్వరగా రాదనమాట పాడడానికి. సో కూర్చొని పాడేటప్పుడు ఇట్లా పోస్టర్ అన్నది స్ట్రైట్ గా పెట్టి పాడండి, మీకు బ్రీత్ అన్నది బాగుంటుంది. అలాగే నుంచొని పాడినా మనకి ఎటువంటి సమస్య లేదనమాట. సో రికార్డింగ్ చేసిన తర్వాత మాక్సిమం అందరికి బాగానే రికార్డ్ అవుతుంది అనమాట. సో కొంతమందికి లేటెన్సీ ఇష్యూ ఉంటుంది అనమాట. అంటే అది దేని వల్ల వస్తుంది అట్లా రిజాల్వ్ చేసుకొచ్చి చెప్తాను. సో లేటెన్సీ అంటే ఏంటంటే మనం కరెక్ట్గా పాడతాం, మ్యూజిక్లోకి తగ్గట్టు పాడతాం, కానీ అక్కడ ప్లే అయ్యేటప్పుడు అక్కడ కరెక్ట్గా ఉండదు అనమాట. మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా లేటెన్సీ ఇష్యూ ఉంటే మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే ఇలాంటి నేను చెప్పాను కదా వైర్డ్ కాకుండా
బ్లూటూత్ వాడారనుకోండి, బ్లూటూత్ కానీ వైర్లెస్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ డివైజెస్ వాడితే మీకు లేటెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే మీరు వైర్డ్తో ఉన్నది ఏదో వాడినా పర్లేదు. నేను చెప్పినవన్నీ కూడా వైర్డ్కి సంబంధించినవి. అంటే ఇది వైర్ ఉంటుంది, మీకు ఆడియో ఇంటర్ఫేస్ దానికి వచ్చి ఇది వైర్ ఉంటుంది, అన్ని వైర్ ఉండి అనమాట. సో లేటెన్సీ వైర్తో మాక్సిమం రాదు. వైర్ వాడిన లేటెన్సీ వస్తుందంటే మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్, అంటే బ్యాండ్ ల్యాబ్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంకా అదర్ యాప్స్ ఏమన్నా రన్ అవుతున్నాయి ఉంటే ఫస్ట్ ఆ యాప్స్ అయితే క్లోజ్ చేయండి. రీసెంట్ యాప్స్లో నుంచి అవి క్లోజ్ చేసేయండి. ఇంకో మూడోది ఏంటంటే, అంటే ఇక్కడ మీరు చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లేటెన్సీ ఫిక్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ అయితే రీటేక్ టెస్ట్ చేయండి. సో ఇట్లా టెస్ట్ చేయడం ద్వారా ఇది ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ ఇలా వచ్చింది, నేను డన్ అయితే చేసేస్తున్నాను. లేదు ఇలా చేసినా కూడా నాకు ఇంకా లేటెన్సీ వస్తుందంటే ఇక్కడ అడ్వాన్స్ అని ఉన్నది చూసారా, అడ్వాన్స్ అన్నది నొక్కి ఇక్కడ మాన్యువల్గా మనం ముందుకి కానీ వెనక కానీ చేసుకుంటాం. సో 99% మీరు వైర్డ్ వాడి వెనకాల బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్నింగ్ లేకపోతే మీకు చాలా లేటెన్సీ అనేది లేకుండా రికార్డ్ అవుతుంది. సో ఇక ఒకవేళ ఇంకా అన్నీ చేసినా లేటెన్సీ వచ్చిందంటే ఇంకా చివరికి ఈ ఆప్షన్ దగ్గరికి వచ్చి మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ముందుకి వెనక్కి చెక్ చేసుకుంటూ ఉండాలి. ముందుకు చేసి ఒకసారి చెక్ చేయండి, అది బాగా రాకపోతే ఇంకొంచెం వెనక్కి పెట్టి చెక్ చేయండి. మిల్లీ సెకండ్స్ అన్నదే చేయండి అనమాట. వాయిస్ ఎడిటింగ్ టూల్స్ తెలుసుకునే ముందు చాలా మంది మన వాయిస్ ఎలా ఎడిట్ చేస్తే బాగా వస్తుంది, లేదా ఎలాంటి ఎఫెక్ట్స్ పెడితే బాగా వస్తుంది, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 80% మీరు వోకల్ టేక్ తీసుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మిగిలిన 20% మనకి దీని మీద ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువ ప్రయారిటీ చేయాల్సింది మొదటిది టేక్స్ మంచిగా తీసుకోవడం. మీరు మంచి టేక్ తీసుకుంటే అసలు ఎడిటింగ్ చేయకపోయినా ఎఫెక్ట్స్ పెట్టకపోయినా ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీ వోకల్స్ అయితే రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మబ్బుల్లో సింబల్, అప్లోడ్ సింబల్ ఉంది కదా, ఇదైతే నొక్కి సేవ్ నొక్కండి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి కంప్లీట్ గా మనకి ఈ వోకల్ టేక్ అన్నది అవసరం లేదనుకో, ఇలా నొక్కగానే మనకి డిలీట్ ఆప్షన్ ఇస్తాడు. అవసరం లేదు, ఈ టేక్ నీకు అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి కాపీ పేస్ట్ అనమాట. ఈ ట్రాక్ మళ్ళీ కింద కూడా కావాలనుకోండి, కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి. ఇంకొకటి కటింగ్ టూల్, అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడికి ఈ విధంగా కటింగ్ కావాలనుకుంటే ఈ సింబల్ ఉంది కదా, ఇలా కటింగ్ అవుతున్న సింబల్, అదైతే నొక్కండి. సో చూసారా, ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకొకటి గెయిన్ టూల్, అంటే నాకు ఈ పోర్షన్ లో ఇక్కడ నుంచి నాకు గెయిన్ అన్నది పెరగాలంటే వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ 3 డాట్స్ నొక్కి ఇక్కడ గెయిన్ అని రాసుందా, గెయిన్ అని రాసుంది కానీ మనకి ఇక్కడ ఒక ఫ్యాడర్ ఇస్తాడు, అంటే మనకి మిక్సర్ లో ఉన్నట్టు ఇస్తాడనమాట. సో ఇలా చూడండి, ఇట్లా పెడితే అక్కడ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో తగ్గిస్తే తగ్గుతుంది అనమాట. ఇంకోటి షిఫ్ట్ టూల్ అని 3 డాట్స్ నొక్కిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే షిఫ్ట్ అని ఉంది. ఇది ఏంటంటే మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది లేటెన్సీ ఇక్కడ కొంచెం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే లేటెన్సీ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, నేను అలా పక్కకి జరిపితే ట్రాక్ అన్నది అంతా ఇట్లా జరుగుతుంది అనమాట. అలాగే ఆఫ్ బీట్, అంటే బీట్కి తగ్గట్టు పాడలేదు అనుకోండి, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా పాడుంటే అక్కడ మనం కట్ చేసుకొని ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. అంటే మనకి ఫేడ్ ఇన్ కావాలనుకోండి, మళ్ళీ 3 డాట్స్ నొక్కి కిందకి వచ్చేయండి, ఫేడ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి స్టార్టింగ్ లో వచ్చేసి ఏంటంటే ఫేడ్ ఇన్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇలా చూడండి, మనకి ఇక్కడ పెడుతుంటే వస్తుంది. సో అదే మనకి చివర్లో కావాలనుకోండి, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంకొక టూల్ వచ్చేసి డీ నాయిస్, అంటే మన రికార్డ్ చేసిన ఫైల్లో నాయిస్ ఉందనుకోండి, ఒకవేళ మళ్ళీ 3 డాట్స్ నొక్కి డీ నాయిస్ అని ఉంది కదా, అది నొక్కగానే మనకి సక్సెస్ అని వస్తుంది, ట్రాక్ లో ఉన్న నాయిస్ అయితే రిమూవ్ అయినట్టు అనమాట. ఇంకొక టూల్ వచ్చేసి ఆటోమేషన్ అనమాట. అంటే ఇక్కడ ఆటోమేషన్ బటన్ ఉంటుంది, అది నొక్కి ఏదైతే ఆటోమేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం ఆటోమేషన్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి మీకు పూర్తిగా ఈ ట్రాక్ నే తీసేద్దాం అనుకుంటే కనుక మిక్సర్లోకి వెళ్ళి 3 డాట్స్ నొక్కి రిమూవ్ నొక్కండి, ఆ ట్రాక్ డిలీట్ అయిపోతుంది, ఆ ట్రాక్లో ఉన్న ఆడియో ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను వోకల్స్ ఎడిట్ చేసి చూపిస్తాను, అలాగే మీకు సింపుల్ స్టెప్స్ కూడా చెప్తాను, ఎలాగా మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వచ్చు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం వాయిస్ని అయితే ఎడిటింగ్ చేద్దాం. నేను ఎడిటింగ్ చేసే ముందు హెడ్ ఫోన్స్ అయితే వాడుతున్నాను, ఎందుకంటే కొంచెం అబ్జర్వేషన్ బాగా తెలియడం కోసం. సో ఈ సాంగ్ పాడింది మనకి కిరణ్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, తను పాడి ఇచ్చాడు అనమాట. ఓకే, నేనైతే మీకోసం ఒక 4-5 క్లిప్స్ అయితే ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఓకే, ముందుగా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పాట పాడడం, ఇక్కడ మనకి ర్యాండమ్ సౌండ్ ఏదో ఉంది, జస్ట్ ఇట్లా
తీసుకోండి అనమాట. సో సేమ్ ప్రతి క్లిప్కి ఈ విధంగానే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడంతా పాట పాడాం, సంథింగ్ మనకి ఏదో ర్యాండమ్ సౌండ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా మీరు అన్వాంటెడ్ ఏరియాస్ అన్ని రిమూవ్ చేసేయండి. రెండో స్టెప్ ఏం చేస్తారంటే, తీసుకున్న వాకల్స్లో నాయిస్ మీకు వినిపిస్తుంటే మీరు ఏం చేయాలంటే డీనాయిస్ చేయండి. సో క్లిప్ని అయితే నొక్కి 3 డాట్స్ నొక్కి డీనాయిస్ అయితే చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మన ట్రాక్లో ఉన్న నాయిస్ అయితే రిమూవ్ అయిపోద్ది. సో ప్రతి ట్రాక్కి ఇట్లానే చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన వాయిస్ అన్నదే తక్కువ వినబడుతుంది అనుకోండి, మనం కొంచెం గెయిన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా మనం వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం దీన్ని 3 విధాలుగా చేయొచ్చు. నేను ఈ 3 విధాలు చేసి చూపిస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ విందాం ఫస్ట్ అయితే. మనకి మ్యూజిక్ అయితే ఎక్కువ వస్తుంది, వాయిస్ అయితే తక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం మిక్సర్లోకి వెళ్ళిపోయి మిక్సర్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ నుంచి వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తే మనకి డైరెక్ట్ అంటే ఈ బ్లూ దానికి ఇచ్చిన ఎవ్రీథింగ్, ఈ ప్రతి బ్లూ లైన్ లో ఉన్న ప్రతి దానికి కూడా వాల్యూమ్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కాకుండా మనం ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట గెయిన్ అన్నది. సో అయితే గెయిన్ తగ్గించేస్తున్నాను. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ నొక్కి ప్లస్ ఐకాన్ నొక్కండి. ఇక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి FBK కంప్రెసర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి గెయిన్ అన్న ఆప్షన్ ఉంటుంది. చూసారు, ఈ విధంగా మనం గెయిన్ యాడ్ చేయొచ్చు. సో మనం మిక్సర్ నుంచి అన్న యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం కంప్రెసర్ తీసుకొని ఇక్కడ నుంచి అన్న యాడ్ చేయొచ్చు. మనం గెయిన్ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా, అంటే మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా మనకి కొన్ని దిక్కులన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ టేక్ అయితే బాగానే అంతా వచ్చింది, ఈ టేక్ అన్నది మనకి బాగా తక్కువ రికార్డ్ అయింది. సో ఇలాంటివి ఏం చేయాలంటే మనం గెయిన్ చెప్పుకున్నాం కదా, గెయిన్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సో ఈ విధంగా గెయిన్ అయితే ఇంక్రీజ్ చేయండి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రీత్ని అయితే కంట్రోల్ చేయాలి. అంటే బ్రీత్ మనం పాడినప్పుడు రికార్డ్ అయిపోతుంది కదా, ఆ రికార్డ్ అయిన స్పేస్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయొచ్చు. జస్ట్ ఇట్లా మనం కట్ చేసేసి జస్ట్ మనం దీన్ని డిలీట్ చేసేచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు బ్రీత్ అయితే ఎక్కడెక్కడ వినబడుతుంది అనుకుంటున్నారో ఈ విధంగా కట్ చేసింది. లేదు మీకు కట్ చేస్తే అబ్నార్మల్గా అనిపించింది అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే వాల్యూమ్ తగ్గించండి. అంటే ఇక్కడ చూడండి, జస్ట్ దీని వాల్యూమ్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ బ్రీత్ వాల్యూమ్ అయితే తగ్గించండి. అప్పుడు మీకు కట్ అయిన ఫీల్ లేకుండా ఆ బ్రీత్ అన్నది చాలా తక్కువ సౌండ్ వినబడుతుంది కాబట్టి మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి. సో నేనైతే వాల్యూమ్ అయితే తగ్గిస్తున్నాను, మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా వాల్యూమ్ అయినా తగ్గించవచ్చు, మీ చాయిస్ బట్టి అనమాట. ఎట్లా చేసినా పర్వాలేదు. సో ఇక్కడ చూడండి, మనకి బ్రీత్ అయితే ఎక్కువ వినబడుతుంది, విన్నారా? సో ఆ బ్రీత్ని అయితే మనం ఇట్లా తీసుకొని చేసేయండి. జస్ట్ 2 స్ప్లిట్స్ చేసి సెంటర్లో ఉన్నదాన్ని వాల్యూమ్ అయితే తగ్గించండి. సో అప్పుడు మనకి చాలా తక్కువ వినబడుతుంది. సో ఇంకొకటి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. అంటే మనకి వాడికి మధ్య ఇక్కడ చూడండి, ఇక్కడ పాట అన్నది ఇక్కడతో కట్ అయింది అనమాట. సో ఇట్లా కట్ అయింది, మనం ఏం చేయాలంటే ఫేడ్ అవుట్ ఇవ్వచ్చు అనమాట. సో క్లిక్ చేసి సో ఫేడ్ అవుట్ అయితే ఇవ్వండి, కొంచెం ఫేడ్ అవుట్. అలాగే ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఫేడ్ ఇన్ ఇవ్వండి. సో ఈ విధంగా మళ్ళీ పాట ఎండింగ్లో మనకి ఏదన్నా రాగం ఎండ్ అవుతుంది అన్నగా ఇక్కడ మనం ఫేడ్ అవుట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఇలా క్లాషింగ్ లాంటివి వస్తే కనుక ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే ఇవ్వండి అనమాట. ఈ స్టెప్స్ చేస్తే కనుక మొత్తం ఆల్మోస్ట్ ఎడిట్ అయితే అయిపోయింది అనమాట వాయిస్. జస్ట్ మనం ఇప్పుడు ఆటోట్యూన్ యాడ్ చేయడం అనమాట. సో ఆటోట్యూన్ ఎట్లా యాడ్ చేయాలంటే జస్ట్ ఈ ట్రాక్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆటో పిచ్ అన్న ఆప్షన్ ఉంది కదా, అది నొక్కి యారో సింబల్ నొక్కండి. యారో సింబల్ నొక్కగానే మనకి ఇక్కడ ఆటో డిటెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, ఆటో డిటెక్ట్ కీ అని ఆ ఆప్షన్ అయితే నొక్కండి. సో ఆటో డిటెక్ట్ అవ్వగానే మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ ఎంత మిక్స్ అవ్వాలో మనకి అడుగుతుంది అనమాట. ఆటోట్యూన్ అన్నది 100% పెడితే హెవీ అవ్వచ్చు అనమాట. అంటే కొన్ని దిక్కులు చూడండి,
మీ అన్నప్పుడు చూసారా మనకి అది అన్నదంతా స్పష్టంగా రాలేదన్నమాట. ఆటోట్యూన్ ఎక్కువ పెడితే మనకి వాయిస్ ని కొంచెం ఎక్కువ కరప్ట్ చేసేస్తుంది అనమాట, రోబోటిక్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే కొంచెం జస్ట్ పాట అయితే ప్లే చేసి జస్ట్ అది అడ్జస్ట్ చేయండి. మధురమే మధురమే యేసుతో జీవితం హే మధురమే మధురమే. సో నేను 60 ఎంతో పెట్టుకుంటే నాకు 63 అక్కడైతే కొంచెం బాగుంది అనిపించింది. సో మీరు కూడా జస్ట్ అక్కడ ఎక్కడ బాగుందో అదేదో వదిలేసుకోండి. నేనైతే 60 పెట్టేశాను. సో ఈ విధంగా మనం వాయిస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, మీకు మొత్తం వోకల్స్ అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా క్లీన్ లుక్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడైతే మనకి టేక్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కావాలో అక్కడ పెట్టుకున్నాం. అదే విధంగా ఇక్కడ మనకి బ్రీత్ అన్నది చూడండి రిమూవ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం వోకల్ చైన్ వేద్దాం. వోకల్ చైన్ అంటే ఏంటంటే మన వాయిస్ ని ఇంకా క్లారిటీ ఎన్హాన్స్ చేసుకోవడం, ఇంకా మనకి మంచిగా వినిపించేటట్టు మార్చుకోవడం అనమాట. మీరు ఇది చేసేటప్పుడు అంత భయపడిన అవసరం లేదు. సో సింపుల్ రూల్ ఏంటంటే మన వాయిస్ లో స్పష్టత అన్నది పోకూడదు. అంటే మనకి క్లారిటీగా లిరిక్స్ అన్నది ప్రాపర్గా వినిపించాలి. ఏ ఎఫెక్ట్ పెట్టినా కానీ ఎన్హాన్స్ అయితే అవ్వాలన్నమాట. మెయిన్ ఈ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఏ ఎఫెక్ట్ వాడినా కానీ. సో నేను స్టెప్ బై స్టెప్ ఈ ఎఫెక్ట్స్ అన్ని ఎలా వాడాలో మీకు చూపిస్తాను, మీరు నేర్చుకోండి. సో మనం ప్రాసెస్ చేసేటప్పుడు ముందుగా ఒక ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఈ పైన మీకు చెప్పాను కదా బార్స్ ఉన్న దగ్గర ఏరియా అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే లూప్ మోడ్లో. నేను ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఒక్క వోకల్ టేక్కే ఎఫెక్ట్స్ పెడతాను అనమాట. సో ముందుగా ఈ ఒక్కదానికి మనం ఎఫెక్ట్స్ అయితే పెడదాం. ఇప్పుడు మనం వోకల్స్కి ఎఫెక్ట్స్ పెట్టే ముందు మనకి మైనస్ ట్రాక్ ఉంది కదా, మైనస్ ట్రాక్ ఓపెన్ చేసి మనకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్రియేట్ అన్న ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అన్న ఆప్షన్ నొక్కి సో నేను గ్రాఫిక్ ఈక్యూ అని ఉన్నది అది ఓపెన్ చేస్తున్నాను. సో గ్రాఫిక్ ఈక్యూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 800 హెడ్జెడ్ అని ఉంది కదా, అక్కడ -2 dB చేయండి. అలాగే మనకి 1.6 kHz అని ఉంది కదా, అక్కడ కూడా -2 dB ఇవ్వండి. సో మనకి వాయిస్ ఇంకా క్లారిటీ అవ్వడానికి మనం ఇది మ్యూజిక్ ట్రాక్లో అప్లై చేస్తాం అనమాట. ఈ ఈక్యూ అన్నది మనం మ్యూజిక్ ట్రాక్కి అప్లై చేస్తాం. ఇప్పుడు మనం వోకల్స్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాం. నేనైతే గ్రీన్ క్లిప్కి అయితే ఎఫెక్ట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ నొక్కండి, క్రియేట్ అన్న ఆప్షన్ నొక్కండి. ఆ తర్వాత మనకి ఈక్యూ అయితే ఓపెన్ చేయండి. గ్రాఫిక్ ఈక్యూ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి 100 Hz అని ఉంది కదా, ఇక్కడ ఒక 10 dB వరకు తగ్గించండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకి 1.6 kHz అని ఉంది కదా, ఇక్కడ ఒక 2 dB తగ్గించండి. అలాగే మనకి 6.4 kHz అని ఉంది కదా, ఇక్కడ ఒక సాచురేషన్ ఉంటుంది అనమాట. మీరు ప్లే చేస్తూ ప్రభువు ఇచ్చిన జీవితం. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఈక్యూ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే మనకి DIGI కంప్రెషన్ అని ఉంటుంది, అదైతే ఓపెన్ చేయండి. లేదా అటాక్ 1 పెట్టండి. ఇక్కడ మనకి రిలీజ్ ఉంది కదా, రిలీజ్ అన్నది 250 పెట్టండి. 250 కిందన రేషన్ ఉందా, ఇది 2:1 పెట్టండి. ఈ కింద మనకి నీ అని ఉంది కదా, ఇది జస్ట్ ఒక 3 కానీ 4 కానీ పెట్టండి. 3.5 అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం థ్రెషోల్డ్ అన్నది ఉంది కదా, ఇది ఏంటంటే కంప్రెషన్ ఎంత అవ్వాలన్నట్టు అనమాట. సో మనకి ఇది ఎక్కువ ఉందనుకుంటే, సపోజ్ ఇట్లా 30 ఇట్లా ఉందనుకోండి, వాయిస్ అయితే నొక్కేస్తుంది అనమాట. ఎక్కువ ఉంటే నొక్కేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఒక 12 డెసిబుల్స్ అయితే పెడుతున్నాను నేను. ప్రభువు ఇచ్చిన జీవితం. ఇప్పుడు మనం ఇంకొక ప్లగిన్ అయితే యాడ్ చేద్దాం. అది టెక్లాబ్ BA2A అని ఉంది కదా, ఇది కూడా కంప్రెసరే. కొంచెం గెయిన్ మనకి బాగా ఇస్తుంది ఇది. సో నేనైతే గెయిన్ 58 అట్లా పెట్టాను. ఒక స్క్వీజ్ అయితే తగ్గించాను అనమాట, 30 పెట్టాను. ఇప్పుడు మనం ఇంకొక ప్లగిన్ అయితే యాడ్ చేద్దాం. సో దీనివల్ల మనకి వోకల్స్ అనేది ఇంకొంచెం పంచిగా వినపడుతుంది అనమాట. ఇప్పుడు మనం వోకల్ ఎన్హాన్సర్ అని ఒకటి ఉంది, అదైతే ఓపెన్ చేద్దాం. సో ఇదైతే పెట్టుకోండి మీరు కూడా. ప్రభువు ఇచ్చిన జీవితం. వోకల్ ఎన్హాన్సర్ ఏం చేస్తుందంటే మనం ఇంకొంచెం సాచురేటెడ్గా మార్చుతుంది అనమాట వోకల్స్ని. నేనైతే 60% పెట్టుకుంటున్నాను. మోడ్ వచ్చేసి వామ్ మోడ్లో పెట్టాను. దీని తర్వాత మనం డిఎస్ఆర్ అయితే యాడ్ చేద్దాం. సో డిఎస్ఆర్ ఏంటంటే మనకి మన వాయిస్లో ఉన్న ఇస్ సౌండ్ లాంటివి రిమూవ్ చేస్తుంది అనమాట. మనం దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలంటే థ్రెషోల్డ్ అయితే -31 అట్లా పెట్టుకోండి, 30 కానీ. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ అయితే ఒక 10,000 పెట్టండి. థ్రెషోల్డ్ అయితే -30 dB పెట్టండి. ఓకే, డిఎస్ఆర్ పెట్టిన తర్వాత మనం రివర్బ్ అయితే ఇవ్వచ్చు. మనకి స్టూడియో రివర్బ్ అని ఉంటుంది. సో ఇది ఎట్లా పెట్టచ్చు అంటే మనం
ఇక్కడ మనకి 25 అన్నది సైజ్ అంటే రూమ్ సైజ్ అనమాట. రివెబ్ హాల్ అంత ఉంటుంది అన్నది. ఓకే, నేనైతే 35 పెడుతున్నాను. మిక్స్ అన్నది మనం ప్లే చేస్తూ సో నేనైతే సైజ్ అయితే 40 పెట్టాను, మిక్స్ అయితే 35 పెట్టాను, టోన్ అన్నది 90 వదిలేసాను అనమాట. మనకి రివైబ్ చేసిన తర్వాత లో కట్ అయితే చేయాలన్నమాట. ఈక్యూలో లో కట్ చేయాలి. ఇక్కడ మనకి లో కట్ ఇవ్వలేదు కాబట్టి అగైన్ మళ్ళీ ఈక్యూ అయితే ఓపెన్ చేద్దాం. చేసి కొంచెం లో కట్ అయితే ఇద్దాం, 3 డెసిబుల్స్. సో మీరు ఇట్లా చేసిన తర్వాత డిలే కూడా యాడ్ చేయొచ్చు. సో డిలే కోసం నేను పింగ్ పాంగ్ డిలే అని ఉన్నది కదా, ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఎక్కువ పెట్టుకుంటే మరీ ఎక్కువ వచ్చేస్తుంది, చాలా తక్కువ అయితే పెట్టుకోండి, ఒక 5% అట్లా పెట్టుకోండి. సో చూపిస్తా చూడండి. సో ఈ విధంగా తక్కువ అయితే పెట్టుకోండి, ఒక 5 పెడుతున్నాను. మన ఎఫెక్ట్స్ అన్ని పెట్టిన తర్వాత మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సేమ్ నేను ఎలా పెట్టానో మీరు కూడా ఇదే ఆర్డర్ అయితే కంటిన్యూ చేయండి. ఎఫెక్ట్స్ అన్ని పెట్టిన తర్వాత మనకి ఇంకొన్ని అడ్జస్ట్మెంట్లు తెస్తా, అంటే కొంచెం వాల్యూమ్ పెంచాలని కానీ లేకపోతే రివైబ్ తగ్గించాలని కానీ ఇట్లాంటివి అనిపిస్తాయి, అది ఇప్పుడు చేయండి. ఎఫెక్ట్స్ అంతా పెట్టేసుకున్న తర్వాత మనకు ఒకసారి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ 3 డాట్స్ అన్నది నొక్కి సేవ్ చేసుకోండి. సేవ్ చేసి సో ప్రస్తుతానికైతే నేను జాషువా నా నేమ్ అయితే రాసుకుంటున్నాను, జాషువా చైన్ అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ప్రీసెట్ కింద సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైనా వాడుకోవచ్చు దీన్ని. ఓకే, మనం ఇదైతే క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నది ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ పెట్టాం, ఈ కింద బ్లూ కలర్దే మనం ఎఫెక్ట్స్ పెట్టలేదు. దానికి దీనికి మనం డిఫరెన్స్ చూద్దాం. ప్రభువు ఇచ్చిన జీవితం నవ్వుతూనే బ్రతకాలి, తిగులెందుకు లేక వందనం, చూడు చక్కగా నవ్వుతా నేను. మీరు అబ్జర్వ్ చేస్తారా ఈ డిఫరెన్స్ అయితే? ఇక్కడ మనం ఎఫెక్ట్స్ పెట్టాం, ఇక్కడ ఎఫెక్ట్స్ పెట్టలేదు. బ్లూ దానికి ఎఫెక్ట్స్ పెట్టలేదు అనమాట. మళ్ళీ మీ వాయిస్ వినిపిస్తాను చూడండి. ఈ గ్రీన్ దానికైతే ఎఫెక్ట్ ఉంది, బ్లూ దానికైతే ఎఫెక్ట్ లేదు. మీరు ఐడెంటిఫై అయితే చేయండి. నవ్వుతూనే బ్రతకాలి, తిగులెందుకు లేక వందనం, చూడు చక్కగా. చూసారు మీరు, ఎంత క్లారిటీ అనేది మనకి ఇందులో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడున్న ఎన్ని లేయర్స్ ఉందో ప్రతి దానికి మనం ఇదే చైన్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ అస్తమాను పెట్టుకోకుండా ఇక్కడ ప్రీసెట్ సేవ్ చేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి చూడండి, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళగానే జాషువా చైన్ అని ఉంది, ఇది పెట్టగానే అప్లై అయిపోతుంది అనమాట. సో ఈ బ్లూ దానికి అప్లై అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా అప్లై చేద్దాం. సో ప్రతి ట్రాక్కి అప్లై చేసండి ఇట్లానే. సో ప్రతిదానికి అప్లై చేసేసిన తర్వాత సాంగ్ అంతా ఒకసారి వినండి. మళ్ళీ ఎక్కడన్నా మీకు రివైబ్ చేంజ్ చేయాలన్నా, గెయిన్ ఎన్హాన్స్ చేయాలన్నా మీరు అగైన్ వెళ్ళి ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కొంచెం చేంజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రతిదానికి ఈ ఎఫెక్ట్స్ ఈజీగా వాడుకోవచ్చు. అలాగే మీరు నెక్స్ట్ టైం కూడా వర్క్ చేసుకున్నప్పుడు ఈ ప్రీసెట్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ప్రీసెట్ బాగుంది. సో ఇలా కాకుండా మనం ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే అది కూడా చేయొచ్చు. అదే విధంగా అంటే మనకి ఇట్లా మనకి ఎఫెక్ట్స్ అన్నది నొక్కగానే ఇక్కడ చూడండి, మనకి న్యూ రికమెండెడ్ ఇట్లా బోల్డ్ ఉన్నాయి కదా, ఆ కిందే మనకి సెర్చ్ బటన్ ఉందా, ఇది చూడండి. ఇక్కడ మనకు బోల్డ్ ప్రీసెట్స్ ఉన్నాయి అనమాట. కాకపోతే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉండకపోతే మనం ఏం చేద్దామంటే, నేనైతే స్టూడియో వాకల్స్లో రావాలి కాబట్టి స్టూడియో అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి స్టూడియో వాకల్స్ అని ఉంది, దీన్ని అయితే సేవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ నా ప్రీసెట్స్లో చూడండి స్టూడియో వాకల్స్ అని ఉంది. సో ఇప్పుడు ఇది నేను పెట్టుకుంటే నాకు ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇందులో నేను ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఆప్షన్ నొక్కి చూడండి, ఇది కొన్ని పెట్టాడు, ఏకి పెట్టాడు, రివైబ్ పెట్టాడు, ఏ పెట్టాడు కదా, మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మనం కొత్తది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనం మిక్సర్లోకి కిందకంటే వెళ్ళిపోతే మనకి మాస్టరింగ్ అని ఉంటుంది. సో మిక్సర్లోకి వెళ్ళిపోండి, కిందకి స్క్రోల్ చేస్తే మనకి మాస్టరింగ్ అని కనబడుతుంది. ఆ మాస్టరింగ్ అయితే ఎనేబుల్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్లే చేయండి సాంగ్. మధురమే సంతోషమే యేసుతోనే ఈ క్షణం, మధురమే మధురమే యేసుతోనే ఈ క్షణం. సో టేప్ అన్నది బాగుంది.
అలాగే నేను ఇది మనకి అడ్జస్ట్ చేసుకుంటాక లేదనమాట, అంటే ఎంత కావాలో పెట్టుకుంటాక మనం లేదు, అందుకే నేనైతే నార్మల్లో పెట్టి అప్లై చేసేస్తున్నాను. మీరు ఇట్లా అప్లై చేసేసిన తర్వాత ప్రాజెక్ట్ని అయితే సేవ్ చేసేయండి. వన్స్ మీరు ఇక్కడ సేవ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయకూడదు అనమాట, ఎందుకంటే మనం బ్యాండ్ ల్యాబ్లో ఎక్స్పోర్ట్ చేస్తే క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. మనం ఎందుకే వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. సో నేనైతే క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ బ్యాండ్ ల్యాబ్ అని సెర్చ్ చేస్తున్నాను. బ్యాండ్ ల్యాబ్ అని సెర్చ్ చేయగానే మనకి ఎలా వస్తుందా, దీన్ని హోల్డ్ చేసి పట్టుకోండి. హోల్డ్ చేసి పట్టుకుని ఓపెన్ న్యూ ట్యాబ్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకి వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. జస్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు డైరెక్ట్గా బ్యాండ్ ల్యాబ్ అయితే చూపిస్తుంది. మీకు ఒకవేళ ఇక్కడ లాగిన్ అడుగుతుంది, జస్ట్ మీ మెయిల్ ఏ అయితే మెయిల్తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్తో లాగిన్ అవ్వండి. మళ్ళీ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళండి. ఇక్కడ నేను చేసిన ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ నొక్కి డౌన్లోడ్ ఆప్షన్ నొక్కండి. డౌన్లోడ్ ఆప్షన్ నొక్కగానే మనం ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా ఉంది కదా నో కంప్రెషన్ 16-bit 44 kHz అని ఉంది కదా, ఆ కింద మనకు రాసేస్తాడు అమేజింగ్ సౌండ్ లార్జర్ ఫైల్ అని. సో ఇదైతే డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు మనకి ఎటువంటి కంప్రెషన్ లేకుండా హెచ్డి క్వాలిటీలో సేవ్ అవుతుంది అనమాట. సో చూడండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇది ఫైనల్ రిజల్ట్ ఒకసారి అయితే చిన్న విందాం. హే మధురమే మధురమే యేసుతో జీవితం, హే మధురమే మధురమే యేసుతోనే ఈ క్షణం, మధురమే ఆనందమే యేసుతో జీవితం, హే మధురమే సంతోషమే యేసుతోనే ఈ సమయం, నా మనసే నీలో మురిసే. బ్యాండ్ ల్యాబ్లోనే మనకి కొలాబరేషన్ అనే ఆప్షన్ ఉందన్నమాట. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు మీ ఫ్రెండ్ ఒకసారి వర్క్ చేయగలరు ఒక సాంగ్ కోసం అనమాట. అది ఎట్లా అంటే, సో మీ ఫ్రెండ్ వేరే ఊళ్ళో ఉన్నాడు అనుకోండి, మీరు ఇద్దరు కలిసి కూడా పాడి చేసుకోవచ్చు అనమాట ఒక సాంగ్. అది ఎట్లా అంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఆప్షన్ ఉందా, ప్రాజెక్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇన్వైట్ కొలాబరేటర్ అని ఉందా, జస్ట్ సెండ్ నొక్కేస్తే ఈ ప్రాజెక్ట్ తనకు కూడా షేర్ అవుతుంది. ఇది ఇద్దరు కొలాబరేట్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. కాబట్టి మీరు కొంచెం ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అందరికీ అయితే తెలుస్తుంది ఎలా చేసుకోవాలో. వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.